ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింధు ప్రవీణ్ బ్లాగ్స్. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే మేము ట్రిప్కి వెళ్తున్నాము యాదగిరిగుట్ట అండ్ కొమరల్లికి. సో ఇప్పుడు వీడియో కంటిన్యూ అవుతుంది, మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూసేయండి. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాము మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుండి. ఇంకా మేమైతే ఆఫ్టర్నూన్ అలా బయలుదేరాము. హాయ్ ఫ్రెండ్స్, మమ్మీ ఇంకా మేమైతే ఫస్ట్ స్వర్ణగిరి అయితే వెళ్తున్నాము. ఇంక ఈ వీడియో తీసి చాలా రోజులు అవుతుంది, కాకపోతే ఎడిట్ చేయడం మర్చిపోయినా. ఇంకా అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు ఎడిట్ చేసి యూట్యూబ్లో అయితే పెడుతున్నాను బ్లాగ్. ఇంకా జర్నీ చేస్తున్నాం కదా, ఇంకా బోర్ కొట్టొద్దని చెప్పేసి ఫుల్ సాంగ్స్ అయితే పెట్టుకొని ఇంకా డ్యాన్స్లు అయితే చేసాము. ఇంకా జర్నీ చేస్తుంటే కొంచెం కూడా అలసట అనిపించలేదు అండ్ మస్తు ఎంజాయ్ చేసినాము జర్నీ చేస్తూ కూడా. సో ఇది వచ్చేసి 2 డేస్ ట్రిప్ అనమాట. ఫస్ట్ స్వర్ణగిరి, తర్వాత యాదగిరిగుట్ట, తర్వాత కొమరెల్లి అనమాట, ఆ తర్వాత కొండపోచమ్మ. ఇంకా 4 ప్లేసెస్ అయితే 2 డేస్ ట్రిప్ అనమాట. ఇంకెవరెవరం వెళ్తున్నామంటే మా మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ, మా మామ వాళ్ళ ఫ్యామిలీ, ఇంకా మా ఫ్యామిలీ, ఇంకా మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ. ఇంకా అందరం కలిసి ఇంకా మా బాబాయ్ కార్ మాట్లాడుకొని అయితే వెళ్తున్నాము. మా జర్నీ స్టార్ట్ అయిన 1.5 2 అవర్స్లో స్వర్ణగిరి అయితే వచ్చేసింది. ఇంకా మేము సిటీలోనే ఉంటాం కాబట్టి ఇంకా మాకు దగ్గరలోనే ఉంటుంది అనమాట స్వర్ణగిరి. సో ఇక్కడికైతే వచ్చేసాము తొందరగానే. ఇంకా మేమైతే స్టెప్స్ నుంచి అయితే వెళ్ళలేము, ఎందుకంటే కార్ పార్కింగ్ వెనక సైడ్ చెప్పారు వాళ్ళు. సో అందుకోసం అని చెప్పేసి కార్ పార్కింగ్కి అయితే మేము వెనక సైడ్ వెళ్ళినాము. ఇంకా వెనక నుండి ముంగల్కి వచ్చేసరికి చాలా లేట్ అవుతుంది అని చెప్పేసి ఇంకా బ్యాక్ సైడ్ నుండే దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా మేము వచ్చింది ఫస్ట్ టైం కాబట్టి మాకు తెలియలేదు. ఇంకా ముందు సైడ్ కూడా ఉందంట పార్కింగ్, కానీ మాకు వాళ్ళు వెనక సైడ్ ఉందని చెప్పారు. ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా స్టెప్స్ ఎక్కే వెళ్తాము. ఇంకా దర్శనానికి వెళ్ళినప్పుడు ఫోన్స్ నాట్ అలౌడ్ కదా, సో అందుకోసం అని చెప్పేసి ఫోన్ కౌంటర్లో ఫోన్స్ ఇచ్చేసి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా దర్శనం అయిపోయాక బయటికి వచ్చాక ఇంకా మళ్ళీ ఫోన్స్ తీసుకొని ఇంకా ఫొటోస్ అయితే తీసుకున్నాము కొన్ని. ఇంక ఇప్పుడు గుండం దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా ఇక్కడ కూడా కొన్ని ఫోటోలు అయితే దిగినాము. ఇంకా ఫస్ట్ టైం వచ్చాం కదా, నాకైతే చాలా బాగా అనిపించింది. సో ఇక్కడ అందరు కాయిన్స్ వేస్తున్నారు స్వామివారి దగ్గర, ఇంకా మేము కూడా వేసాము. ఇంకా మంచిగా దర్శనం అయితే చేసుకొని ఇంకా మళ్ళీ యాదగిరిగుట్టకు అయితే బయలుదేరాము. ఇంకా వెళ్ళేటప్పుడు జర్నీ చేసినప్పుడు అయితే అందరు యాక్టివ్గానే ఉన్నారు, ఒక్కరు కూడా పడుకోలేదు, అంత యాక్టివ్గా ఉన్నారన్నమాట. ఇంకా మా పాప అయితే అందరికన్నా యాక్టివ్గా ఉంది, అసలు ఇంత కూడా పడుకోలేదు, ఇంకా సతాయిస్తూనే ఉంది. హాయ్ చెప్తుంది చూడండి ఇక్కడ. ఇంకా మా పాప కూడా లాంగ్ జర్నీకి బాగా కోఆపరేట్ చేసింది. మా పాప అయితే కొద్దిసేపు మా దగ్గర, కొద్దిసేపు మా మమ్మీ వాళ్ళ దగ్గర కూర్చుందన్నమాట. చూస్తుండగానే యాదగిరిగుట్టకు కూడా వచ్చేసింది. అంటే స్వర్ణగిరి దగ్గరలో ఉంటుంది కదా యాదగిరిగుట్ట, ఇంకా తొందరగానే వచ్చేసాము. ఇప్పుడు గుండం దగ్గరికి అయితే వెళ్తున్నాము అందరం కలిసి. ఇంకా గుండంలో మునిగి ఇంకా ఫ్రెష్ అయ్యి ఇంకా రెడీ అయ్యేసి ఇంకా మళ్ళీ ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇంకా మేము రెడీ అయ్యేసరికి చీకటి కూడా అయిపోయింది. ఇంకా రెడీ అయ్యి తినేసి డైరెక్ట్ దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. ఎందుకంటే మేము తినలేదన్నమాట. జర్నీ స్టార్ట్ అయినప్పటి నుండి మేము అసలు ఫుడ్డే తినలేము. సో అందుకోసం అని చెప్పేసి అందరికీ ఫుల్ ఆకలేస్తుంది. సో అందుకోసం అని చెప్పేసి తినేసి ఇంకా దర్శనానికి అయితే బయలుదేరిపోయాము. ఇంకా బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. బస్సులు కూడా మేము నిలబడ్డాక చాలా సేపటికైతే వచ్చాయి. ఇంకా చూడండి ఎంతమంది ఉన్నారో అసలు దర్శనానికి వెళ్ళే వాళ్ళు. ఇంకా బస్సులో అయితే కొండపైకి అయితే వెళ్తున్నాము. అయితే వచ్చేసాము. ఇంకా ఇక్కడ కూడా దర్శనానికి వెళ్ళేటప్పుడు ఫోన్లు నాట్ అలౌడ్ కదా, సో అందుకోసం అని చెప్పేసి ఫోన్ కౌంటర్లో మళ్ళీ ఫోన్స్ అయితే ఇచ్చాము. ఇక్కడ కూడా చేసి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా ఈ వీడియో వచ్చేసి దర్శనం అయిపోయిన తర్వాత తీసిన వీడియో అన్నమాట. సో నైట్ టైం అయితే యాదగిరిగుట్ట ఎంత బాగుందో అసలు, లైట్స్ తోని ఎంత బాగుంది కదా. ఇంకా మేమైతే ఫస్ట్ టైం నైట్ టైంలో దర్శనం అయితే చేసుకున్నాము. డే టైంలో చాలా సార్లు దర్శనం అయితే చేసుకున్నాము, కాకపోతే ఫస్ట్ టైం నైట్ టైంలో దర్శనం చేసుకున్నాం కదా, చాలా బాగా అనిపించింది. టెంపుల్ కూడా చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది టెంపుల్. ఇంకా అందరు ఫొటోస్ దిగుతుంటే నేను మాత్రం వీడియోసే తీసుకుంటున్నా, అంత బాగుంది అసలు. ఇంకా లైట్స్ ఆ వ్యూ ఎంత బాగుందో అసలు. ఇంకా మేము వెళ్ళింది అయితే వీకెండ్లో, ఇంకా సాటర్డే రోజు అయితే వెళ్ళాము. సో అందుకోసం అని చెప్పేసి ఫుల్ రష్ ఉండే. ఇంకా మేము వెళ్ళింది అయితే 8 o'clockకి వెళ్ళినాము దర్శనం చేసుకోవడానికి. ఇంకా బయటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 9:30 అయ్యింది. ఇంకా నాకైతే అస్సలు బయటికే రావాలనిపించలేదు, ఎందుకంటే లైటింగ్స్ చూడండి ఒకసారి ఇట్లా ఎంత బాగున్నాయో. ఇంక ఇప్పుడైతే ప్రసాదం తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము. అదే అండి, మనం యాదగిరిగుట్ట వచ్చినాక
ఖచ్చితంగా తీసుకుంటాం గదా లడ్డు. ఇంకా తీసుకోకపోతే ఎలా చెప్పండి. ఇంకా లడ్డుతో పాటు పులిహోర గూడా తీసుకున్నాము. నాకైతే యాదగిరిగుట్ట పులిహోర అంటే ఎంత ఇష్టం అంటే అసలు చెప్పలేనంత ఇష్టం. అంత టేస్టీగుంటది పులిహోర. ప్రసాదాలైతే తీసుకొని ఇంకా వస్తుంటే షాప్స్ కనిపిస్తే ఇంకా మాజా బాటిలు, సమోసాలు అవి తీసుకొని ఇంకా తినుకుంటూ ఇంకా మళ్ళీ బస్ ఎక్కడానికైతే వచ్చేసాము. ఇంకా తర్వాత వీడియో అయితే ఏం తీయలేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొమరవెల్లికైతే వెళ్ళాము. అదే రోజు నైట్. ఇంకా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే దర్శనానికైతే వెళ్ళాము కొమరవెల్లిలో. సో, ఇక్కడ కూడా దర్శనానికి వెళ్ళేటప్పుడు ఫోన్స్ నాట్ అలౌడ్ అనమాట. ఇంకా మేమైతే రూమ్ తీసుకున్నాం ఇక్కడ. సో, ఫోన్స్ అన్నీ రూమ్‌లో అయితే పెట్టేసి ఇంకా దర్శనానికైతే వెళ్ళిపోయాము. ఇంక ఇక్కడ కూడా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత తీసిన వీడియోలన్నమాట ఇవన్నీ. మేము వెళ్ళింది సండే కాబట్టి ఇంకా ఫుల్లు జనాలుండే అసలు. మాకైతే దర్శనానికి చాలా టైం పట్టింది. మేమెప్పుడో మార్నింగ్ 8:00కి అట్లా వెళ్తే, ఆఫ్టర్‌నూన్ అయింది మేము బయటికొచ్చేసరికి. ఇంకా బయటికి రాగానే ఇంకా ఫస్ట్ వెళ్ళి టిఫిన్ అయితే చేసాము. ఇంకా అప్పటికి ఏం తినలేదు మేము. మార్నింగే వెళ్ళిపోయాం కదా దర్శనానికి. ఇంకా అందరికీ ఫుల్ ఆకలేసిందనమాట. ఇంకా డైరెక్ట్ తినేసి ఇంకా మళ్ళీ కొండ పోచమ్మ దగ్గరకైతే బయలుదేరిపోయాము. ఇంకా కొండ పోచమ్మ కాడికొచ్చి ఇంకా అక్కడున్న టెంపుల్‌లో కూడా మంచిగా దర్శనం అయితే చేసుకున్నాము. ఇక్కడ టెంపుల్‌కైతే మేము ఇంకా మా చెల్లి వాళ్ళు మాత్రమే వచ్చాము. ఇక్కడ ఏంటంటే ఇంకా కొమరవెల్లికి వచ్చిన వాళ్ళు, ఇంకా కొండ పోచమ్మకి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఫుడ్ వండుకొని తింటారన్నమాట ఇక్కడ. ఇంకా ఫేమస్ అన్నమాట ఇక్కడ వండుకొని తినడము. ఇంకా సో, అందుకోసం అని చెప్పేసి ఇంకా మా మమ్మీ వాళ్ళు, మా మామ వాళ్ళు ఇంకా వెతకడానికైతే వెళ్లారు. ఇంకా ఇక్కడ రేకుల షెడ్ కనిపిస్తుంది కదా! ఇంకా ఇక్కడైతే వంటలైతే చేస్తున్నారు. సో, ఇవేంటంటే రూమ్స్ లాగా ఉంటాయన్నమాట. సో, ఒక్క రూమ్‌కి ఇంత ఛార్జ్ చేస్తారు వాళ్ళు. కొద్దిసేపటికి, కొద్దిసేపటికి అని చెప్పేసి. ఇంకా వాళ్ళకైతే ఫుల్లు గిరాకుంటది. ఇక్కడ మా మమ్మీ ఇంకా మా మరిది అయితే చికెన్ అయితే ఏస్తున్నారు. ఇంకా మేమందరం అయితే ఇక్కడ కూర్చొని థమ్స్ అప్ తాగుకుంటూ స్నాక్స్ అయితే తింటున్నాము. ఇంకా అంతలోపు వంట కూడా రెడీ అయ్యింది. ఇంకా మేమైతే ఇక్కడ తింటున్నాము. ఇంకా మా వాళ్ళందరూ బయటికి వెళ్ళినారు. సో, మేమైతే మాకు ఆకలేసిందని చెప్పేసి మేమైతే ఫస్ట్ తినేస్తున్నాము. ఇంకా మేము సగం తిన్నాము. ఇంకా అంతలోపు మా హస్బెండ్ వాళ్ళు కూడా వచ్చేసారు. ఇంకా అందరం కలిసి ఇంకా తింటున్నామనమాట. మంచిగా హ్యాపీగా ముచ్చట్లు పెట్టుకుంటూ. ఇంకా తినేసాక ఇంకా రిటర్న్ హైదరాబాద్ అయితే బయలుదేరిపోయాము. ఇంకా మేము ఇంటికెళ్ళేసరికి ఆల్మోస్ట్ చీకటయిపోయింది. నైట్ అయింది. ఇక బయలుదేరినప్పుడు అందరూ బాగానే ఉన్నారు. ఇంకా డాన్సులు గూడా ఏస్తున్నారు అందరూ. కాకపోతే ఇంకా మధ్యలోకి వెళ్ళేసరికి ఇంకా అందరూ ఫుల్లు స్లీప్‌లోకెళ్ళిపోయారనమాట. ఇంకిక్కడ చూడండి ఇంకా మేమైతే ఫుల్లు జోష్‌లో డాన్సులయితే చేస్తున్నాము. ఇంకా ఎనక నుండి మా మమ్మీ వీడియో అయితే తీస్తుంది. ఇక్కడ చూడండి ఇంకా ఫస్ట్ అయితే ఎంత ఎనర్జీతోనున్నారో, ఇప్పుడైతే అందరూ పడుకున్నారు. ఇంకా ఫుల్లు నిద్రలోకి పోయినారు అందరూ. అందరూ ఫుల్లుగా పడుకున్నారు. నేను, మా మమ్మీ, మా చెల్లి మాత్రమే మేలుకున్నాము. ఇంకా అందరూ పడుకున్నారు. అందరూ ఇంకా ఫుల్ అలసిపోయి పడుకున్నారు. ఇంకా వెళ్ళేటప్పుడు ఉన్న జోష్ వచ్చేటప్పుడు ఉండదు కదా! ఇంకా వెళ్ళేటప్పుడు అయితే ఫుల్ ఎనర్జీ ఉంటదసలు. ఇంకా వచ్చేటప్పుడు జర్నీ చేసి చేసి అలసిపోయినట్టు అనిపిస్తది కదా! సో, ఫైనల్‌గా ఇంటికైతే వచ్చేసాము.
ఇంకా మేమైతే ఈ ట్రిప్‌లో చాలా బాగా ఎంజాయ్ చేశాము. సో, ఈ వ్లాగ్ మీకెలా అనిపించింది? ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ సింధు ప్రవీణ్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.